ఇప్పుడు బ్లౌజ్ స్లీవ్స్ కుట్టుకోవడానికి ఈ క్లాత్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఫస్ట్లో బ్లౌజ్కి ఎంత బ్లౌజ్ కావాలి అని కట్ చేసుకోవడానికి ఒక చంక నుంచి కట్ చేసుకోవడానికి మొత్తం బ్లౌజ్ పీస్లో వాడాం కదా, ముక్క కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన భాగం ఇది. తర్వాత స్లీవ్స్ కుట్టుకోవడానికి అసలు ముందు ఆ మిగిలిన బట్టని ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నాం అనేది చూడండి. ఇలా ఉంది కదా, ఇది మొత్తం పీస్ అంతా ఇది మిగిలింది మనకు. అప్పుడు దీన్ని స్లీవ్స్ కుట్టడానికి వాడుతున్నాము. దీన్ని ఎలా ఫోల్డ్ చేస్తున్నామో చూస్తే ఇలా ఒక ఫోల్డ్ చేసాం, అలాగే నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేసాం. అంటే 2 ఫోల్డ్స్ చేయాలి కంపల్సరిగా. తర్వాత ఇది అసలు మన వైపు పెట్టుకునే, ఇప్పుడు మనం అటు కూర్చున్నాం కదా, అది సరే ఇటు కూర్చున్నాం అనుకుందాం, ఇటు సైడ్ కూర్చున్నాము, మన బట్ట ఇట్లా బట్ట ఇలా పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ సైడ్లో క్లాత్ చూడండి ఎట్లా ఉందో, ఫోల్డింగ్ ఇట్లా ఉంది. మిగతా అన్ని సైడ్స్ ఓపెన్ ఉంటాయి, మిగిలిన 3 సైడ్స్ ఓపెన్ ఉంటాయి. ఆపోజిట్ సైడ్లో ఇట్లా ఉంటుంది. తర్వాత మన మెజర్మెంట్ బ్లౌజ్ చూస్తే, మెజర్మెంట్ బ్లౌజ్ స్లీవ్స్ దగ్గర చూసుకుంటే ఇది ఫోల్డింగ్ కదా, చివరిలో ఇది ఫోల్డింగ్. ఈ ఫోల్డింగ్ ఇక్కడ ఈ 1 ఇంచ్ ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఒకటి 1 ఇంచ్ మార్క్ చేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇది మెజర్మెంట్ బ్లౌజ్లో ఇది స్లీవ్స్, ఈ చివరి భాగం అంతా ఫోల్డింగ్ అయిపోతుంది. ఆ తర్వాత ఫోల్డింగ్ తర్వాత నుంచి ఇక్కడి నుంచి స్లీవ్ లెంత్ ఇక్కడికి ఒక మార్క్ చేసుకుంటాం. ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది, అక్కడ ఒక మార్కు, క్లాత్కి ఒక మార్క్. అక్కడి నుంచి స్టిచ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ మళ్ళీ యూజ్ అవుతుంది కాబట్టి ఒకటి మార్క్ ఇక్కడ ఒకటి చేసాం, ఒక 1/2 ఇంచ్ తర్వాత ఒక మార్క్ ఇక్కడ చేసాం. ఇది అలాగే ఇలా పైన ఎట్లా చేసామో అలాగే కింద కూడా చేయాలి కాబట్టి మార్కింగ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ జాయింట్ లాగా ఉంది కదా, దీనికి ఒక మార్క్ చేసాం. అలాగే పైన ఎలా చేసామో దానిలాగానే ఒక 1/2 ఇంచ్ తీసుకొని మళ్ళీ ఇంకొక మార్క్ ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కిందకు ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకున్నాం. ఆ తర్వాత క్లాత్ ఎత్తేసి ఇక్కడ నుంచి స్లీవ్ రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్లీవ్ రౌండ్ తీసుకొనేసి ఇది ఫ్రంట్కి వచ్చి ఒక లీఫ్ లాగా ఒక మార్క్ వేసుకోవాలి. వేసుకుంటే ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్గా డివైడ్ అవుతుంది. అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం లోకకి కట్ చేసుకోవాలి. చంక కింద వచ్చి లోకకి వెళ్తుంది, దాని నుంచి కొంచెం కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ వచ్చి రెగ్యులర్గా రౌండ్ షేప్ అలాగే. ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్ లైన్ ఇచ్చుకున్నాం కదా, ఆ తర్వాత ఇది బ్యాక్, ఇక్కడ నుంచి పైకి మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఫ్రంట్, ఒక చిన్న లీఫ్ లాగా వస్తుంది కట్ చేసుకునేటప్పుడు, అదే మార్క్ చేసుకునేటప్పుడు ఒక లీఫ్ లాగా వస్తుంది. ఇది స్లీవ్స్ కుట్టుకోవడానికి మార్కింగ్. ఇప్పుడు